నమస్కారం. ప్రతాప్ టెక్ బ్రీఫ్కు స్వాగతం. ఈరోజు ప్రపంచ టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఆపిల్ కంపెనీ నుంచి 2 కొత్త డివైసులు విడుదలయ్యాయి. ఆపిల్ తన చరిత్రలోనే అత్యంత తక్కువ ధరలో మ్యాక్బుక్ నియో అనే కొత్త ల్యాప్టాప్ను విడుదల చేసింది. ఈ ల్యాప్టాప్లో 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే, యాపిల్ A18 ప్రో చిప్, 8 గిగాబైట్లు ర్యామ్ మరియు 256 గిగాబైట్లు లేదా 512 గిగాబైట్లు SSD స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సుమారు 16 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకంగా విద్యార్థులు మరియు సాధారణ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని ఈ ల్యాప్టాప్ను విడుదల చేశారు. ఇక మరోవైపు ఆపిల్ ఐఫోన్ 17 అనే బడ్జెట్ ఐఫోన్ను కూడా ప్రకటించింది. ఈ ఫోన్లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, A19 చిప్, 48 మెగాపిక్సెల్ కెమెరా మరియు మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ తక్కువ ధరలో మంచి పనితీరును అందించే ఐఫోన్గా మార్కెట్లోకి వస్తోంది. ఇప్పుడు మరో ముఖ్యమైన వార్త గురించి తెలుసుకుందాం. ఆపిల్ త్వరలో విడుదల చేయబోయే మ్యాక్బుక్ ప్రో 2026 ల్యాప్టాప్లో కొత్త M5 చిప్ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ M5 చిప్ ద్వారా CPU, GPU మరియు AI పనితీరు మరింత వేగంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ల్యాప్టాప్లో 14 మరియు 16 అంగుళాల లిక్విడ్ రెటినా XDR డిస్ప్లే, 64 గిగాబైట్లు వరకు మెమరీ మరియు 8 TB వరకు స్టోరేజ్ ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు టెక్ రంగంలో మరో పెద్ద ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI పవర్డ్ ల్యాప్టాప్లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కొత్త తరహా ల్యాప్టాప్లలో ప్రత్యేకంగా AI చిప్స్ లేదా NPU ప్రాసెసర్లు ఉంటాయి. ఇవి AI వీడియో ఎడిటింగ్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్, కోడింగ్ సహాయం మరియు స్మార్ట్ ప్రొడక్టివిటీ టూల్స్ వంటి పనులను చాలా వేగంగా చేయగలవు. అందుకే భవిష్యత్తులో ల్యాప్టాప్ మార్కెట్లో AI ల్యాప్టాప్లు ప్రధానంగా మారనున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి ఒక కొత్త అప్డేట్. నథింగ్ కంపెనీ తన కొత్త ఫోన్లు నథింగ్ ఫోన్ 4a మరియు నథింగ్ ఫోన్ 4a ప్రోను విడుదల చేసింది. ఈ ఫోన్లలో కంపెనీకి ప్రత్యేకమైన గ్లీఫ్ లెడ్ డిజైన్ అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 120 Hz AMOLED డిస్ప్లే మరియు 50 MP కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా డిజైన్ మరియు పనితీరు కలిపి ఇవ్వడం వల్ల ఈ ఫోన్లు మిడ్ రేంజ్ మార్కెట్లో మంచి పోటీ ఇవ్వనున్నాయి. చివరిగా MWC 2026 టెక్నాలజీ ఈవెంట్ గురించి ఒక అప్డేట్. ఈ ఈవెంట్లో ఫోల్డబుల్ ఫోన్లు మరియు AI ల్యాప్టాప్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొత్త ఫోల్డబుల్ ఫోన్లు మరింత సన్నగా, తేలికగా మరియు బలమైన హింజ్ డిజైన్తో వచ్చాయి. అదే సమయంలో లెనోవో కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ AI ల్యాప్టాప్లను ప్రదర్శించింది. ఈ ల్యాప్టాప్లలో ప్రత్యేకమైన AI ప్రాసెసర్లు ఉండటంతో AI ఆధారిత అప్లికేషన్లు మరింత వేగంగా పనిచేస్తాయి. ఇలా చూస్తే భవిష్యత్తులో టెక్నాలజీ ప్రపంచం AI మరియు స్మార్ట్ డివైస్ల వైపు వేగంగా మారుతోంది. ఇలాంటి తాజా టెక్ వార్తల కోసం ప్రతాప్ టెక్ బ్రీఫ్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.